హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మనము ఇన్స్టెంట్గా ఎప్పుడైనా లడ్డు చేసుకోవాలనిపిస్తే మాత్రం ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటే అలానే దీంట్లో తక్కువ నెయ్యితో తక్కువ ఆయిల్తో అయితే ఈ రెసిపీని అయితే చేయబోతున్నాము. సో దీన్ని మనం 1 వీక్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిపైన ఒక జల్లెడ పెట్టుకుని 1 కప్పు ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను. ఈ శనగపిండి అనేది మనం ఫైన్గా ఇలా జల్లించుకోవాలన్నమాట. అప్పుడే మనకి లంప్స్ లేకుండా, లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా వన్స్ జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. స్వీట్ల కల్లా సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెంగా బ్యాటర్ సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం కంటిన్యూస్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో కొంచెం మనకి పొంగటానికి అయితే బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీలో ఒక 1 కప్పు ఆయిల్ వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు, 1 కప్పు ఆయిల్ వేసుకుని దీంట్లోకి ఈ బ్యాటర్ అనేది ఇట్లా గెట్తో కొంచెంగా చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది లోపల వరకు మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే మనం వీటిని వేయించుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయినాక సెకండ్ సైడ్ కూడా మనం ఫ్లిప్ చేసుకుంటూ అయితే వీటిని కాల్చుకోవాలి. కొంచెం టైం పట్టిద్ది, కానీ ఇవి నిదానంగా వేగితే ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అన్నమాట, టేస్ట్ బాగుండిద్ది. వన్స్ ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని 1 బై 1 ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. టిష్యూ వేసుకుని టిష్యూలో వేసుకోండి. సో ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ దానికి అంటుకుపోయిద్ది. సో వన్స్ అవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వీటిని అయితే తుంపుకుని అయితే వేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ ఎలా ఉంటుంది అని డౌట్ కూడా అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా వీటిని అన్నిటిని వేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి చూడండి మనకి ఇలా పొడి పొడిలాడుతూ అయితే ఉండాలి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ లోకి ఒక 1.5 కప్పు మనము షుగర్ వేసుకోవాలి. దీనికి 1 కప్పు వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదార అంతా పూర్తిగా కరిగిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. మనకి ఇక్కడ పాకం అనేది ఏం అవసరం లేదు, కానీ కొంచెం సేపు అయితే మనం ఈ పంచదారని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుండగా 1 స్పూన్ ఇలాచీ పౌడర్ అలానే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుని కలుపుకోవాలి. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఈ బూందీని అయితే దీంట్లోకి అయితే వేసేసుకుందాము. వేసేసుకున్నాక ఈ పాకము అలానే ఈ బూందీ చక్కగా మిక్స్ అయిపోయి ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునిద్ది. సో అప్పటి వరకు కంటిన్యూస్గా మనం దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. చూడ్డానికి మనకి అచ్చం మోతీచూర్ లడ్డు లాగా ఉండిద్ది. టేస్ట్ కూడా మనకి చాలా బాగుండిద్ది. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఒక 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. వేసుకుని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో తక్కువ ఆయిల్లో తక్కువ నెయ్యితో చేసుకుంటున్నాం కదా, టేస్ట్ ఎలా ఉండిద్దా అనుకుంటారు. టేస్ట్ అనేది చాలా బాగుండిద్దండి. మీరు కావాలంటే దీన్ని ఇలానే హల్వాలా కూడా తినొచ్చు, లేదంటే లడ్డూలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి పిండి అనేది దగ్గర పడిపోయింది కదా, ఇది లడ్డు చేసుకుంటానికి పర్ఫెక్ట్ అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని లడ్డూలు అనేది చుట్టుకోవాలి. సో ఎప్పుడైనా ఇన్స్టెంట్గా లడ్డు తినాలి అనిపిస్తే మాత్రం ఈ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైనా గెస్ట్స్ వస్తున్నా కానీ ఈ లడ్డూలు కూడా మీరు అప్పటికప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు. ఇవైతే చాలా సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ మనకి మోతీచూర్ లడ్డూలు ఎలా అయితే ఉంటాయో చూడ్డానికే కదండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో ఇక్కడ పైన జీడిపప్పుతో అయితే నేను గార్నిష్ చేసుకున్నాను. సో చాలా టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు అనేవి. సో మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ లడ్డూని అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ వరకు వస్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.